యెహోవా మీకు తోడేయుండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్తేరు తన యొక్క జనాంగము కొరకు తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు ఆమెను చూచిన వెంటనే కోపపడలా. అసలు రాజ వ్యతిరేకత ఎందుకంటే రాజాజ్ఞ లేకుండా రాజు సన్నిధికి రాకూడదు. ఎస్తేరుకి ఎంత ధైర్యం అనంటే, నేను నా ప్రజల కొరకు నా ప్రాణాన్నైనా సైతము పణంగా పెడతాను అని అనుకుని తీర్మానం చేసుకుని ధైర్యంగా వెళ్ళింది. అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికంటే అంత తేలిక కాదు, చాలా ధైర్యం కావాలి. ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే రాజు ఇష్టం లేకుండా ఎవరు రాజధానికి వెళ్ళడానికి కుదరదు. రాజధానిని ఎత్తితే రాజు అప్పుడు వాడు రావాలి. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఆవరణలోకి వెళ్ళింది. ఎందుకు ఎస్తేరు ఎడల రాజుకు దయ కలిగింది మనకి అంతకుముందు తెలుసు. ఎస్తేరు రాజుతో పాటు ఉన్న వాళ్ళందరూ చూసిన తర్వాత ఆమె సిద్ధపాటు ఎంతకాలం అండి? రాజు దగ్గరికి వెళ్ళే ముందు సంవత్సరం. అందరూ సుగంధ ద్రవ్యములతోనూ గోపరసంతోనూ సిద్ధపడితే ఎస్తేరు సంవత్సరము ప్రార్థన ద్వారా సిద్ధపడింది. ఆ సిద్ధపాటు అందరికీ ఆమె ఎడల దయ కలిగేటట్లుగా దేవుడు చేశాడు. ఎస్తేరు చూసిన వారందరికీ దయ కలిగిననే మాట చూస్తున్నాం మనం. రాజుకి ఎస్తేరు చూడటంతోనే దయ. అక్కడ ఇష్టం అనే మాట రాయలేదండి. ఇష్టం వేరు, దయ వేరు. ఆమె మనం ఒకరు చూసాం అనుకోండి, ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, దయ కలిగి పెళ్లి చేసుకోడు. కానీ ఇక్కడ రాజు ఎస్తేరుని ఇష్టపడిన మాట రాయలేదు ఇక్కడ కదండి. ఎస్తేరు రాజుకి దయ పుట్టేదనే మాట చెప్తాం. అంటే దయ అనే మాటలో చూడండి, అది దేవుడికి సంబంధించిన మాట. అసలు దయగలవాడు మన దేవుడు కదండి. మన దేవుడు దయ అంటే మనకు అసలు దయ అనే మాట కనుక మనం ఆలోచన చేస్తే, మనం ఎంత అనారోగ్యమైనా సరే, మనకి ఏమాత్రం ఆధిక్యత లేకపోయినా సరే, మనం అసలు మంచోడు కాకపోయినా సరే, దేవుడు మనల్ని ఆదరించి ప్రేమించి సహాయం చేసినప్పుడు కేవలం దయ. ఎవరన్నా మనకి మన చుట్టాలు కాదు, బంధువులు కాదు, మనం వాళ్ళకేం మేలు చేయలేదు, కానీ మన కష్టాలు చూసి వాళ్ళు మనకు సహాయం చేశారు. అప్పుడు ఏమంటారండి, మన ఎడల వాళ్ళకి దయ. అయ్యో పాపం వీళ్ళు చాలా బాధలో కష్టంలో ఉన్నారనేసి అవతల వాళ్ళు సహాయం చేస్తే మనం అప్పుడప్పుడు పేపర్లో చదువుతామంటాం, కన్నా వాళ్ళేమో రోడ్డు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమండి, వాళ్ళ కోసం వాళ్ళ రక్త మాంసములను దారపోసి కష్టపడి కూలి పని చేస్తూ తినడం మానేస్తూ అప్పులు చేస్తూ ఎలాగో వాళ్ళ గొప్ప విద్యావంతులు చేస్తే, గొప్ప ఉద్యోగస్తులు చేస్తే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బరువై భారమై వాళ్ళు తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేస్తారు. వాళ్ళ ఆకలితో అలమటించి అడుక్కుంటూ ఉంటే ఎవరో ఒకరు వాళ్ళకి ఆహారం పెట్టి వారిని చేరదీసి వారిని ఆ వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. అది దయ అంటాం. దయేనండి. ఎవరో దయదలచి దయ చూపి ఆ స్థితి నుంచి ఒక క్షేమకరంగా ఆహారం తినే స్థలంలో ఉంచి, నేను మా పిల్లల్ని అంతకుముందు కస్తూరి కారుణ్య ట్రస్ట్ అని చాలా సంవత్సరాలు నడిపాను. ఎవరొస్తారైన పిల్లలందరినీ ఫోన్ చేసి మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్పేదాన్ని. ఆ సంగతిలో పేపర్లో చదివి కట్ చేసి ఒక ఆల్బమ్ కూడా తయారు చేసి వాళ్ళకి ఎలాగో సహాయం చేశారు. వాళ్ళకి ఏం కాదు వేయడం, కానీ కేవలము దయతో వాళ్ళు చేసిన ఆ పనిని బట్టి వాళ్ళు పేపర్లోకి ఎక్కారు. ఆ దయతో వాళ్ళు చేసిన పనిని బట్టి వారు ఆ బిడ్డ చచ్చిపోవలసిన నన్ను
భోజనం పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం ఇప్పించి తర్వాత ఒక ట్రస్ట్లో తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశాడని వాళ్ళ సాక్ష్యం చెప్పేవారు. ఆ సాక్ష్యం నేను రాసినవి కట్ చేసి ఒక చోట పెట్టి పిల్లలకు చెప్పేదాన్ని, చెప్పి వాళ్ళు చెప్పేదాన్ని. ఒక్క పని మీరు చేస్తే, మీరు బజార్కి వెళ్తున్నారు, బజార్కి వెళ్ళి మందులు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు. కొంచెము బజార్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఆ మందులే కానీ కొంచెం కూరగాయలు కానీ తెచ్చిపెట్టారనుకో, వారు బాబు నువ్వు ఎంత మంచోడు, మాకు ఎంత సాయం చేస్తే బాబు, దేవుడిని దీవించకంట. ఇప్పుడు వాళ్ళ ఎడల వాళ్ళకి ఆమె ఎడల అయిపోయి ఏమన్నదన్నమాట? దయ కదండి. దయ కలిగి ఉంటే ఇతరులకు సహాయం చేయగలుగుతాం. ఇక్కడ ఎస్తేరు ఎడల రాజుకి దయ పుట్టింది కనుక ఎస్తేరు రాణి ఏమని పిలుస్తున్నారండి? మగాళ్ళందరూ బాగా నేర్చుకోండి. చాలా మంది ఏ ఓయ్ అని పిలుస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది మరి కొరకగా పిలుస్తూ ఉంటారు. కానీ రాజు రాణిని సంబోధించి మాట్లాడుతున్న మాట ఎంత చక్కటి మాట తెలుసండి, ఎంత బాగా పిలుస్తున్నారు చూడండి. రాణివైన ఎస్తేరు, చూడండి, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, రాణి అయిన ఎస్తేరు, ఎస్తేరు అని అంటారు కదండి, ఈవిడ పట్టపురాణి. అందుకనే రాణి అయినా ఎస్తేరు నీకేం కావాలి? దండం ఎత్తాడు. ఆవిడ వచ్చింది, అని ముట్టుకున్న తర్వాత సింహాసనం ప్రక్కన వేసాడు, తన ప్రక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. నీకేం కావాలి? రాజ్యంలో సగం రాసి నువ్వు కూడా రాణిగా పరిపాలన చేయడానికి నేను రాజ్యంలో సగం రాసి చేస్తాను నీకు అన్నాడు. ఇస్తానంటుంది, అయ్యా నాకు వద్దు, నాకు ఆ చేయవద్దు, మరేం కావాలంటే చేయడం నా దగ్గరికి. మిమ్మల్ని హామాన్ గారిని భోజనం పిలవడానికి వచ్చి, ఏంటి ఇచ్చిదన్నా భోజనానికి పిలవడం నువ్వు రావాలా? ఎవరితో కబురపిస్తారా నాకు భోజనానికి? నేను భర్తనే. హామాన్ గారికి కూడా భోజనం పిలుచుకురంటే నువ్వు కబురేస్తాను చాలు. కానీ ఎందుకు ఎస్తేరు తనే వెళ్ళి స్వయంగా రాజుని హామాన్ని పిలిచింది అని అంటే, ఇక్కడ ఇశ్రాయేలుకి లేదా యూదులకి సమస్య ఈలత ద్వారానే వచ్చింది. రాజు ఆజ్ఞ జారీ అయింది, అది హామాను ద్వారా వచ్చిందన్న సంగతి రాజుకు తెలియదు. అది ఎవరు తెలుసు అంటే ఎస్తేరుకు తెలుసు. అందుకనే రాజు సమక్షంలోనే విషయాన్ని చెప్పాలి. అందుకే చాలా జ్ఞానం గల స్త్రీ ఎస్తేరు, జ్ఞానం గల స్త్రీ, ధైర్యం గల స్త్రీ, నెనరు గల స్త్రీ, ఘనత నందును అని అంటది. మనం సామెతల గ్రంథంలో మాట చూస్తాం, 11వ అధ్యాయము 16వ వచనంలో, నెనరు గల స్త్రీ ఘనత నందును. ఇప్పుడు రాజు సింహాసనం మీద రాజాసనం మీద కూర్చున్నప్పుడు ఆమెకి ఏమొచ్చిందండి? ఘనత. ఎస్తేరు యొక్క గొప్ప ధైర్యం, ఎస్తేరు యొక్క గొప్ప జ్ఞానం, ఎస్తేరు యొక్క గొప్ప సహనం మనము ఎస్తేరులో చూడగలుగుతున్నాం. కనుక ఎస్తేరుని బట్టి మనం మొదట నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వినయ విధేయతలతో పాటు మనకేం కావాలన్నమాట అండి? ధైర్యం కావాలి. నేను ధైర్యంగా స్త్రీల గురించి చెప్పాలని అనుకున్నాను. కనుక ఎస్తేరు చాలా జ్ఞానవంతురాలు, ధైర్యవంతురాలు. నెంబర్ 2, మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం 26వ వచనం వరకు కొన్ని భాగాలు మనం చదువుతాం. మన సమయం సరిపోదని కట్ చేయడానికి ఇంకా చాలా మంది గురించి చెప్తాను. ధైర్యం గల స్త్రీల గురించి నేను చెప్పాలనుకున్నాను. కనుక ఈ అబీగయలు అనే స్త్రీల గురించి నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. మొదటి సమయాల గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షలను, 200 అంజూరపు అడలను గార్ధబము మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని
తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గాధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడింది. ఇక్కడ అర్థమండి, దావీదు చాలా కోపోద్రికుడై వస్తాడు. ఎందుకు అంత కోపోద్రికుడై దావీదు వస్తాడు అంటే, నాబాలు ఈ బొచ్చు కత్తిరించుకున్న సమయంలో వాళ్ళు పెద్ద విందు చేసుకుంటారు యూదులు. ఆ విందు చేసుకున్న సమయంలో ఆహారం కొరకు తన దగ్గర వరకు పంపించాడు. ఎందుకంటే, నేను చాలా మేలు చేశాను, అడవిలో ఉండగా మీ గొర్రెలు ఏమీ పాడకుండా, మీ మేకలు, మీ పశు సంపద ఏది పోకుండా నేను కాపాడాను. మేమందరం సపోర్ట్గా నీ మందకి సహాయంగా నీ మంద కాపాడకు ఉన్నాం కనుక కొంచెం భోజనం అడిగాడు దావీదు. కానీ నాబాలు చాలా అవమానంతో వారిని పంపివేశాడు. ఆ సంగతి విని 12వ వచనం చదువుతున్నాం చూడండి ఒకసారి. 12వ వచనంలో 13వ చదువు. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనిడి అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించాను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. ఇప్పుడు ఎంత జనాంగముతోటి ఉగ్రుడై దావీదు వస్తామంటే వీళ్ళు ఒక స్త్రీ ఎదుర్కోవడం సామాన్యమా ఏమండి? తెల్లారేటప్పటికి నాబాలు ఇంటిలో ఒక్క పిల్లవాడు కూడా లేకుండా నేను హతమారుస్తానని కక్కడం కట్టుకుని వచ్చాడు. ఈ సంగతి పని వారు చెప్పారు. అయ్యమ్మ, ఈ నాబాలు నాడు మా యజమాని ఎవరి మాట విన్నాం, దావీదు భోజనం పంపించమని అడిగాడు అంతే. అని అవమానపరిచి పంపించేశాడు. వాళ్ళు మాకు చాలా మేలు చేశారు. కానీ ఇప్పుడు దావీదు బయలుదేరి వస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇంకోటి స్త్రీయే కదండి, అవలే కదా, ఏం చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడండి, నువ్వేదో చేయాలన్నమాట. ఆ పని వాళ్ళు అంటారు, నువ్వేదో చేయాలి, నేనేం చేయగలుగుతాను అనలా. సరే, ఇప్పుడు వండి ప్యాక్ చేసేయండి, ప్యాక్ చేసి అన్నీ మీరు పట్టుకుని ముందు నడవండి, నేను కూడా వస్తాను. అప్పుడు అబీగయలు 23వ వచనం చూడండి. అబీగయలు దావీదును కనుగొని గాద్వం మీద నుండి త్వరగా దిగి దావీదులకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకింపుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఈమె వచ్చి దావీదు కాళ్ళ మీద పడి, ఈ తప్పు నాది, నా భర్త కాదు, ఈ తప్పు నాదిగా మన్నించండి, దయచేసి. నాకు ఈ సంగతి తెలియదు, మీరు భోజనానికి మనిషి పంపించిన సంగతి నాకు తెలియదు కనుక మీరు మీ పెద్ద మనసుతోటి మమ్మల్ని క్షమించండి, మా పిల్లలను క్షమించండి, నా భర్తను క్షమించండి, నా జనాంగానికి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి తను? ఎందుకు వచ్చింది దావీదు ఎదుర్కోవడానికి? తన కుటుంబం అంతా నశించిపోకుండా. ఇప్పుడు ఎస్తేరు ఎందుకు వెళ్తుంటే రాజు దగ్గరికండి, తన జనాంగం నశించిపోకుండా ఉండడం కొరకు. అబీగయలు ఎందుకు వెళ్తుంటే దావీదు దగ్గరికి, తన కుటుంబము తన బిడ్డలు నశించిపోకుండా ఉండడం కొరకు ధైర్యం కలిగి ఎదురెళ్ళింది. ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళడం ఒక విషయం అయితే, పరాక్రమశూలైన యుద్ధ సన్నద్ధులై వస్తున్న, కత్తులు పట్టుకుని వస్తున్న మగవాళ్ళు ఎదుర్కోవడానికి ఒక స్త్రీ అలా మాట్లాడు. కానీ ఆమె యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు దగ్గరికి వెళ్ళి బ్రతుకులాడుతుంది. దావీదు వెంటనే తను ఆ పని చేయకుండా అవి పుచ్చుకొని ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక మాట చెప్తాడు 32వ వచనం. అందుకు దావీదు,
నాకు ఎదురు పొట్టుకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువు గాక. హల్లెలూయా. ఇదండి. నీవు కనుక ఇలా రాకపోతే, నీవు ధైర్యంగా నన్ను ఎదుర్కోకపోతే నేను ఖచ్చితంగా పగ తీర్చుకునేవాడిని. కానీ పగ తీర్చుకోకుండా వాళ్ళని హతమార్చకుండా నువ్వు నన్ను ఆపినందుకు దేవుడు నిన్ను దీవించును గాకంట. మన జీవితంలో మన కుటుంబాల గురించిన భారం అబీగయలు వలె మనం కూడా కలిగి ఉండాలి. మన దేవుడు దయగల దేవుడు. మన పిల్లలు పాపం చేస్తే, మన భర్తలు పాపం చేస్తే, మన నెలవర్లు బంధువులు పాపం చేస్తే బాలపక్షంగా ప్రభువా ఈ పాపం నాదని ఎంచి దయచేసి వాళ్ళని క్షమించి మా పిల్లల్ని విడిపించిన ఆయన, వాళ్ళ శిక్ష పంపించొద్దు ఆయన, వాళ్ళ మరణానికి అప్పగించొద్దు ప్రభువా, వాళ్ళ వ్యాధికి అప్పగించొద్దు ప్రభువా, వాళ్ళ నష్టానికి అప్పగించొద్దు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నెంబర్ 3, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ దెబోరా అనే ఒక స్త్రీని మనం చూస్తాం. అదొక ప్రవక్త్రి, న్యాయాధిపతి. చాలామంది ఆడవాళ్ళు మాట్లాడకూడదు అనే అది చాలా సంఘాల్లో ఉంది. అది అదొక వివాదాంశం అనుకోద్దు. కానీ దేవుడు ఆడవాళ్ళు మాట్లాడకూడదు అని అనుకున్నప్పుడు ఇక్కడ పాత నిబంధనల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఒక న్యాయాధిపతిగా, న్యాయాధిపతి అంటే జడ్జి, ఒక ప్రవక్త్రిగా అంటే దేవుని సంగతిలో మానవులకు తెలియచేసే న్యాయం తీర్చే ఒక భక్తి కలిగిన స్త్రీ ఎవరు? దెబోరా. దెబోరా అంటుంది ఈ యొక్క బారాక్ అనే వ్యక్తిని, మన మీదకి శత్రువులు ఇస్తారా, వీళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ చేతిలోంచి మన జనాంగాన్ని విడిపించు. ఇప్పుడు ఇతనికి ఏం కావాలండి? యుద్ధానికి వెళ్ళి అతనికి ధైర్యం కావాలి. కానీ అతను ఏమంటాడంటే ఒకసారి వాక్యంలో చూద్దాం. 8వ వచనం. ఇంకా పైకి చూద్దాం. 7. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఇక్కడ దెబోరా బారాకుని పిలిచి సిసెరా అనే సైన్యాధిపతి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళి దేవుడు అతనికి అప్పగిస్తాడు అని చెప్పాడు. ఇతడు ఎవరండి? కొంచెం వినండి. ఇతడు ఎవరండి? సేనాధిపతి. ఒకసారి బైబిల్ చదవండి, బైబిల్ చూడండి. సేనాధిపతి. సేనాధిపతి అంటే సైన్యానికి అధిపతి. సైన్యానికి అధిపతి వెళ్ళడానికి ఇప్పుడు మన టాపిక్ ఏంటండి? ధైర్యం కదండి. ధైర్యం గల స్త్రీలు. ఇప్పుడు ఈయన సేనాధిపతి ఏమన్నాడండి? ధైర్యం ఉండాలి. ఈయన అంటున్నాడు, అప్పుడు కింద చూద్దాం చూడండి. అప్పుడు ఆమె నీతో 8వ వచనం. దెబోరా బారాకు నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని యెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. సైన్యాధిపతి దెబోరాని నువ్వు నాతో వస్తే యుద్ధానికి వెళ్తాను. ఏం రావడం ఏంట్రా బాబు? నువ్వు సైన్యాధిపతివి, నువ్వు యుద్ధానికి వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యాధిపతి సిసెరాని నువ్వు జయిస్తావు, వెళ్ళు దేవుడికి అప్పగిస్తాడని చెప్తే అమ్మ బాబు నువ్వు వస్తే వెళ్తానండి. అప్పుడు ఏమంటది? చెప్తాను చూడండి. 9. అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళాను. ఇప్పుడు ప్రవక్త గారైన
దెబోరా యుద్ధానికి వెళ్ళింది. ఆయనకే ధైర్యం సరిపోయినప్పుడు ఈవిడ ధైర్యం సరిపోతుందా? కానీ ఈయనకి ఎందుకు ధైర్యం సరిపోలేదు, ఈయనకి ఎందుకు ధైర్యం వచ్చింది? ఎవరా మీకు వింటున్నారా? సైన్యాధిపతికి ధైర్యం సరిపోలేదు. ఒక స్త్రీ అయిన దెబోరాకి నేను నీతో యుద్ధానికి వస్తాను అని చెప్పి ఆమె కూడా బయలుదేరి యుద్ధానికి వెళ్ళింది. ఈమె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఇతడు మనుషులు చూసి భయపడతాడు. ఎందుకంటే ఆ సైన్యం చాలా ఎక్కువ ఉన్నది. వాళ్ళకి ఇనప రథాలు ఉన్నాయి, చాలా సైన్యం ఉన్నారు కనుక మనం జయించలేము. ఇది ఇతని భయం. కానీ దెబోరా అంటుంది, దేవుడు నీకు అతన్ని అప్పగిస్తాడు, నువ్వు వెళ్ళు. ఏమో నేను నువ్వు వస్తే వెళ్తాను, సరే పద, కానీ దేవుడు నీ చేతికి అతను అప్పగించాడు. పిరికి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ధైర్యం కావాలి, దేనికైనా సరే ధైర్యం కావాలి. దెబోరా ధైర్యంతో యుద్ధానికి సిసెరాతో పాటు బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు యుద్ధం చాలా ముమ్మరంగా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఆయన యుద్ధంలో ఏం చేశాడంటే పారిపోతాడు. 15వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథమును దిగి కాలినడకన పారిపోయాను. బారాకు ఆ రథమును సేనను అన్యుల హరోషెతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వ సైన్యము కత్తి వాత కూడాను, ఒక్కడేనూ మిగిలి ఉండలేదు. అసోరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండను కనుక సిసెరా కాలినడకన కయీనీయుడకు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏళ్ళవాడ నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పి నందున అతడు ఆమె గుడారంలో తెచ్చాను. ఆమె గొంగలతో అతనికి అప్పగా అతడు తప్పుకొని ఉన్నాను. దయచేసి దాహంలో కొంచెము నీళ్ళమ్మని ఆమె అడిగాను. ఆమె ఒక పాలగుడ్డిని విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచిండము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని అడిగినడలా నీవు ఎవరినూ లేదని చెప్పవలను. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరండి? యాయేలు. నేను ఎంతమంది స్త్రీల గురించి చెప్పాను? ఎస్తేరు ధైర్యం కలిగి తన జనాంగము కొరకు రాజు దగ్గరికి వెళ్ళి నశించిపోకుండా కదండి. నెంబర్ 2, అబీగయలు తన కుటుంబం తన బిడ్డలు నశించుకోకుండా ధైర్యం కలిగి దావీదుని సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళింది. నెంబర్ 3, దెబోరా ధైర్యం కలిగి ప్రవర్తని తన ప్రజలు నశించిపోకుండా వారి పక్షంగా దేవునిలో ప్రార్థన చేస్తూ ధైర్యంగా యుద్ధ భూమిలోకి వెళ్ళింది. ఇప్పుడు యాయేలు అనే ఆమె ధైర్యంగా ఆ సేనాధిపతి అయిన సిసెరాను చంపడానికి ధైర్యం తెచ్చుకుంది. ఎందుకనంటే తన జనాంగము వీళ్ళ చేతి నుంచి విడిపించబడాలి, వారికి నేను సహాయం చేయాలి అని అనుకుని ఆమె ఏం చేసిందనంటే, సరే రండి ఆ గుడారంలోకి వెళ్తాను, పడుకుంటాను, నేను ఇక్కడ పడుకున్నానని నాకు ఇక్కడ ఎవరు చెప్పొద్దు, నువ్వు గుడారం దగ్గర నిలబడి ఉండు అని చెప్తాడు. ఆమె ఏం చేసిందో చూద్దాం. 21వ వచనం, ఎవరు లేడని చెప్ప పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని ఎంతకు మెల్లగా వచ్చి అతని అలసటి చెట్ల గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగబట్టగా అతడు చచ్చాను. బారాకు సిసెరా తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతల్లో ఉండెను. ఎంత ధైర్యం కావాలండి? మీరు సేనాధిపతి అండి. ఏంటి, బారాకే భయపడ్డాడు యుద్ధానికి రావడానికి, యుద్ధం చేయడానికి. కానీ ఒక స్త్రీ ధైర్యం కలిగి అతన్ని నిద్రపోతున్నాడంట. కానీ ఇలా పుట్టినట్టు చచ్చిపోతాడా? ఇప్పుడు పాలు దగ్గర విషయం కలిపిందంటే చచ్చిపోయాడు, వేరు. కానీ ఆ పెద్ద మేకు తీసుకుని
సుత్తి తీసుకొని కాంతలో పెట్టి ఇలా అనేటప్పుడు మెరుకున్నదానికి. కానీ ఆడు మెరుకొస్తే ఏం చేస్తాడండి? దెబ్బతో చంపేస్తాడు. కానీ ధైర్యం, నేనేమైనా సరే ఇతను చంపి నా దేవుని జనాంగాన్ని ఇతని చేతి నుండి విడిపించాలి అని ధైర్యం కలిగి అతను చంపి, నీవు వెళ్ళడానికి భయపడుతున్నావు కనుక ఈ ఘనత నీకు కాకుండా ఒక స్త్రీకి దేవుడిస్తాడని దెబోరా ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. ధైర్యము కలిగి తన జనాంగాన్ని బ్రతికించడం కొరకు ఒక శత్రువుని చంపింది ఒక స్త్రీ. మన జీవితంలో మనం ధైర్యం కలిగి ఉంటే దేవుని కొరకు, మన జనాంగం కొరకు మనం ఏమైనా చేయగలం. ధైర్యం కావాలండి. చాలా మందికి ధైర్యం లేకే భక్తిలో స్థిరంగా నిలబడలేకపోతాం. లాస్ట్లో ఒక మాట చెప్పిన వాక్యం ముగిస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి ఎదుటకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టుగా చూచాను. అండి పురుషులు 19వ వచనం చదువుతున్నాం చూడండి. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అక్కడ చదువుతున్నాండి, వీళ్ళంతా ఏంటి భయపడి ఇంటి తలుపులు మూసుకూర్చున్నారు. అప్పుడు ఎవరైతే శిష్యులు. ఈమె భయపడకుండా చీకటితో అంతకంటే ముందు సమాధికి వెళ్తే ఎవరనంటే మగ్దలేని మరి. భయపడకుండా, యూదులకి భయపడలా, రాణువాళ్ళకి భయపడలా, సమాజానికి భయపడలా, చీకటికి భయపడలా, వాళ్ళు దెయ్యాలుంటే ఎవరికి భయపడలా. యేసుని చూడాలి, నా ప్రభుని చూడాలి అని ధైర్యంతో వెళ్ళింది. ధైర్యంతో వెళ్ళింది కనుకనే ప్రభు యొక్క ప్రత్యక్షతను తాను చూడగలిగింది. యేసు ప్రభు వచ్చింది, ఖాళీ సమాధించి వచ్చింది. శిష్యులకు చెప్పింది ప్రభు లేరు. ఆ భజన అంటే ఊళ్ళో చెప్పుకున్నారు, ఎత్తుకుపోయారు చెప్పుకున్నారు. పబ్లిక్ కూడా అంటుంది, ఎవరో ప్రభుని ఎత్తుకుపోయారు, సమాధి లేదు, ఖాళీగా ఉంది, సమాధి ఖాళీగా ఉంది, ప్రభు కనబడలేదు అన్న విషయం చెప్పింది. మళ్ళా పరిగెట్టుకు వచ్చేసింది. వీళ్ళందరూ చూశారు, ఖాళీగా ఉంది, వెళ్ళిపోయారు. పేతురు, యోహాను వెళ్ళిపోయారు. కానీ మరి అయితే సమాధి దగ్గరనే ఉన్ని ఏడుస్తూ ఉంది. ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు ఆమె సమాధిని విడిచిపెట్ట, ఆ స్థలాన్ని విడిచిపెట్ట. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడతారు. 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకా నా తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి అయిన నా దేవుడును మీ దేవుడైన వారి ఎద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. అండి ధైర్యం కలిగిన స్త్రీ. ధైర్యం ఉంటే ప్రభు ప్రత్యక్షతం చూడగలం. ధైర్యం ఉంటే ప్రభు కొరకు నిలబడగలం. ధైర్యం ఉంటే మన జనాంగం కొరకు ప్రార్థన చేయగలం. ధైర్యం ఉంటే దేవుని కొరకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎవరు మనకు అడ్డు వచ్చినా మనం భయపడకుండా ప్రభు కొరకు నిలబడగలం. చాలామంది మాస్టర్లు నన్ను అనేవారు, అసలు అక్కడ చాలా ధైర్యం ఎక్కువ, ఎవరికి భయపడతారు. నేను పాపం చేస్తే భయపడాలి, పాపం చేయడం ఎప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నా దేవుడు రాత్రి 1 గంటకి నేను వచ్చిందానండి. రామాయణం వాడికి వాక్యం చెప్పి ఉపాసకులు అయిన తర్వాత రాత్రి 1 గంటకు వచ్చిందని అక్కడి నుంచి ఒక్కదాన్ని. అయ్యి బాబు, ఇంత రాత్రి కాడ నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా వద్దు అనేవారు. ఏం కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు. నడిపల్లి నుంచి లాస్ట్ బస్ 11కి. అప్పుడు ఏముండే కదా, ఆటోలు గీటలు ఉండే కదా, రిక్షాలు ఉండే కదా. 11 గంటలకి నడిచి వచ్చేస్తాను బస్ స్టాండ్ నుంచి. ధైర్యం అంతే, దేవుడు నాతో ఉన్నాడని. కనుక మనం ధైర్యం కలిగి ఉంటే దేవుని కొరకు ఏదైనా చేయగలం. కనుక ఈ స్త్రీలు ధైర్యంగా ఉన్నారు కనుక జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. ఎస్తేరు ధైర్యంతో తన జనాంగాన్ని రక్షించుకుంది కదండి.
అబీగయీలు ధైర్యంతో తన కుటుంబాన్ని రక్షించుకుంది. దెబోరా ధైర్యంతో తన ప్రజలను రక్షించుకుంది. యాయేలు అయితే ధైర్యంతో ఒక సైన్యాధిపతినే చంపి ధైర్యవంతురాలను రుజువు చేసుకుంది. మరియమ్మ అయితే అందరికంటే యేసును ప్రేమించి చికతోనే ప్రభు కొరకు ప్రయాసతో భారంతో పరిగెట్టుకుని వెళ్ళి ఆ సమాచారం లేరు అన్న సమాచారం చెప్పింది. ఆయన లేచారు అనే సమాచారం కూడా ఆమె చెప్పింది. పునరుద్ధాన వార్త చెప్పింది మొదట ఎవరనంటే మగ్దలేని మరియ. నేను లేచాను సంగతి వెళ్ళి నా సహోదరులకు చెప్పు అని ప్రభు చెప్పారు. కనుక ధైర్యంగా ఉంటేనే సువార్త ప్రకటించగలం, ధైర్యంగా ఉంటేనే దేవుని కొరకు నిలబడగలం, ధైర్యంగా ఉంటేనే దేవుని కొరకు ఏమైనా చేయగలం. కనుక ప్రభు కొరకు ధైర్యం కలిసి జీవించడానికి దేవుడు తక్కువ సహాయం మార్గాలు అనుగ్రహించిన కాక. పరిశుద్ధమైన మా దేవ ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన నామలకు వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను. దేవా ధైర్యం లేకపోతే దేవా మేము నీ రాజ్యానికి చేరలేం. ఎందుకంటే అపవాది ఏదో విధంగా మమ్మల్ని భయపెడుతూ ఉంటాడు. బంధువులు వచ్చి భయపడతాడు, భర్తలు వచ్చి భయపడతాడు, బిడ్డలు వచ్చి భయపడతాడు, విరుపులు వచ్చి భయపడతాడు. ఏదో విధంగా మమ్మల్ని నీ దూరం చేయడానికి వారు మమ్మల్ని భయపెడుతూ ఉంటాడు. దేవా మేము బెదరక జడియక నీ సన్నిధిలో మా పక్షంగా ఉన్నవాడు గొప్పవాడని ధైర్యంగా నిలబడినప్పుడు మా పక్షంగా మీరు అద్భుతాలు చేస్తారు ప్రభు. అలాంటి ధైర్యం కలిగిన స్త్రీల్లో మేము ఉండటకు సహాయం చేయండి. అంతవరకు నమ్మకంగా నీ కొరకు సాక్ష్యంగా సాగిపోటకు సహాయం చేయమని కూడిన బిడ్డలు నీ కృపాహస్తానికి అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.